మన ఇండియాకి ఇలాంటి పొలిటికల్ లీడర్ చాలా అవసరం. అతనే రాఘవ చెడ్డా. 10 minutesలో డెలివరీ చేస్తామని డెలివరీ యాప్స్ అన్నీ కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని డెలివరీ బాయ్స్ యొక్క ప్రాణాలని చాలా హీనంగా చూస్తున్నాయి. అలాంటప్పుడు రాఘవ చెడ్డా బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాటన్నిటిని పార్లమెంట్లో రేజ్ చేసి వాటన్నిటిని బ్యాన్ చేయించాడు. సేమ్ అలాగే ఎయిర్పోర్ట్లో ఒక సామాన్యుడు ఒక 10 రూపాయల వాటర్ బాటిల్ని 100 రూపాయలకి కొనగలగాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాడు. అదే 20 రూపాయల ఛాయ్ని 250 రూపాయలకి ఎలా తాగగలుగుతాడు? దీన్ని కూడా పార్లమెంట్లో రేజ్ చేశాడు. దాని తర్వాత అటన్నిటిని రేట్ని తగ్గించేశారు. ఇప్పుడు వాటర్ బాటిల్ 10 రూపాయలకే దొరుకుతుంది, ఛాయ్ 20 రూపాయలకే దొరుకుతుంది. సేమ్ అలాగే మన మొబైల్లో రీఛార్జ్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే వెళ్ళవు, వచ్చే ఇన్కమింగ్ కాల్స్ని కూడా ఆపేస్తున్నారు. వాటిని కూడా క్వశ్చన్ చేశాడు. ఇంకా చాలా విషయాల గురించి క్వశ్చన్ చేశాడు. దాని తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు. మీరు అందరు కూడా చూసారు కదా. ఇలాంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడకుండా ఉండకూడదు. కంపల్సరీ మన వాయిస్ని రేజ్ చేయాలి, మనం మాట్లాడాలి. అందుకే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నా. రేపు వచ్చే ఫుల్ వీడియోలో ఇంకా చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాను. అది రేపు ఈవినింగ్ మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.